పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారితో ఉన్నాము. చెప్పండి, మీ ప్రభుత్వము జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ని వేసింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంజనీర్లు ప్లాన్ ప్రకారమే అది ప్లాన్ అలా చేంజ్ చేయడం జరిగింది తప్ప దాంట్లో మాకేం సంబంధం లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? హరీష్ రావు గారు ఏమనుకుంటున్నారంటే, వారికి ఒక విషయం తెలవాలి. కొంతమందిని కొంతకాలం నువ్వు మభ్యపెట్టవచ్చు, కానీ అందరినీ అన్ని కాలాల్లో మభ్యపెట్టడం సాధ్యం కాదు. హరీష్ రావు గారు కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు కదా. ఏమని ప్రకటించారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నా మానస పుత్రిక, నా వెదల్లో నుంచి ఉద్భవించిన ప్రాజెక్ట్ అన్నారు కదా. కాళేశ్వరాన్ని మీరు ఏం చేశారు? కాళేశ్వరాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చూపెట్టే క్రమంలో ఎవరిపైనా కూడా కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకున్నారా? కేసీఆర్ గారు ఎంత అద్భుతమైన ప్రపంచంలో ఏ అందరి ప్రాజెక్ట్ నిర్మించాలని మీరే చూపెట్టారు కదా. మీరు ఒక్కసారి గత పత్రికలు కానీ గత విజువల్ కానీ తీస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ సృష్టిని వాళ్ళు చెప్పుకున్నారు. హరీష్ రావు గారు పదే ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ఒక్కసారి విచారణ రాగానే ప్లేట్ ఫిరాయించారు. ఇంతకన్నా అవకాశవాదం ఉంటుందా? భారతదేశంలో ప్రపంచంలో అవకాశవాద రాజకీయాలకు తమ తప్పును ఇతరుల మీద నెట్టివేయడానికి ఛాంపియన్గా ఉన్న పార్టీ ఏదైతుందో అది బీఆర్ఎస్ చాలా క్లియర్ కనబడుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా తప్పించుకోలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదేని వాళ్ళు చెప్పారు. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా స్వయంగా మేడిగడ్డకు పోయినాను, స్వయంగా అన్నారం బ్యారేజ్, స్వయంగా సుందీలో చూశాను. అది క్లియర్గా ప్రకృతికి వ్యతిరేకంగా కట్టే ప్రాజెక్ట్ అని కనబడుతూ ఉన్నది. అట్లాగే నేను తుమ్మిడిహట్టు చూశాను. ఎక్కడైతే వార్ద వెనుగంగా కలిసి ప్రణయిత ఏర్పడుతుందో సింపుల్గా 30,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు తీసుకొచ్చి 1,50,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి ప్రజలకు కాళేశ్వరం వెహికల్ ఫైడ్గా మార్చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు తప్పు చేశారు, అవినీతికి పాల్పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈరోజు కంప్లీట్గా ఒక పులి పంజాలో ఎగినట్టుగా అయిపోయే వాళ్ళ పరిస్థితి. కాబట్టి తప్పించుకోవడానికి కథలు చెప్తున్నారు. కథలు చెప్పడంలో హరీష్ రావును మించిన వాడు ఎవరు లేరు ప్రపంచంలో. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కింది స్థాయి అధికారి వాంగ్మూలం తీసుకొని నన్ను అరెస్ట్ చేస్తారండి, నేనేమన్నా రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చానా, ఆధారాలుంటే చూపించండి అని సమాధానం చెప్పడం తెలుస్తుంది. స్పష్టంగా సూటిగా ఒక విషయం చెప్తున్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా చాలా క్లియర్గా. అంటే ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్ మనకి ఏం కనపడతా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ జరగడం కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని ప్రభాకర్ గారు అంగీకరిస్తారు. మరి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు అధికారి ఎవరు? ఫోన్ ట్యాపింగ్ పురమాయించిన అధికారి ఎవరు? కేసు కింది అధికారే వాగ్మూలం ఇచ్చాం అనుకుందాం మనం. పై అధికారిగా ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు నువ్వేం చేసినావు? ఆయన నీ మీదే పెట్టాడు బేసికల్గా. మరి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారో ఎవరు చెప్పించారో ప్రభాకర్ గారు చెప్తే దాన్ని మనం వింటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రభాకర్ గారి వాగ్మూలంలో ఏం కనబడతా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని వాస్తవమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారన్న విషయాన్ని కూడా ప్రభాకర్ గారు చెప్తే అప్పుడు ఆయన మాటలకి బలం చేయబోతుంది. ఆయన ఏమంటున్నాడు? నా కింది పోలీస్ అధికారి నా మీద కంప్లైంట్ చేసి నన్ను బేసికల్గా ఏదో లాగితే నేను వచ్చాను తప్ప నా ప్రమేయం లేదంటున్నాడు. అండ్ మేమేమంటున్నాం? నీ ప్రమేయం లేకుండా ఎవరి ప్రమేయం ఉందో నువ్వు చెప్పినప్పుడు వింటూ ఉంటాం. భారతదేశంలో చట్టం చాలా బలంగా ఉంటుంది. చట్టం కళ్ళు కప్పి పారిపోవడం ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు ప్రభాకర్ గారిని మేము అమెరికా నుంచి పిలిపించాం. ఈరోజు 8 గంటల విచారణ జరిగింది. ఆ 8 గంటల విచారణలో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన వాదన ఎట్లుందంటే గజం విద్య ఫలానా విద్య లాగా కనబడుతూ ఉన్నది. నిజంగా విద్య కాదు, అది వాస్తవం. ఆ వాస్తవంలో చాలా క్లియర్గా కనబడుతున్న విషయం ఏంటంటే ప్రభాకర్ రావు హ్యాస్ టు హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ప్రభాకర్ రావు గారు తప్పించుకునే ప్రయత్నం చేసి నేను బాధ్యుని కాదంటే బాధ్యుడు ఎవరో ప్రకటించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకున్న తర్వాత బాధ్యుడు నేను కాదన్నప్పుడు ఎవరు బాధ్యుడు చెప్పే అధికార స్థాయిలో ఆయన పనిచేశాడు. ఇప్పుడు క్లియర్గా కనబడుతూ ఉన్నది కదా. కాబట్టి వాళ్ళు భూమి చివరి వరకు పారిపోయినా, భూమి చివరి అంచులను ముద్దాడినా వాళ్ళని ముచ్చటగా పట్టుకొని చట్టం ముందర పెట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎక్కడ కూడా మేము ఇంటర్ఫియర్ అయ్యే ప్రయత్నం చేయలేదు. చట్టం తన పని చేసుకుంది. కాబట్టి ఈరోజు ప్రభాకర్ వచ్చి చట్టం ముందు తన వాదన వినిపించే ప్రయత్నం చేశాడు. ఇప్పటికైనా కూడా ఆయన అప్రూవర్గా మారిపోయి విశాల్ గారికి చెప్తే ప్రజలకి నిజాలు చెప్పిన వాడవుతాడు, చట్టానికి మేలు చేసిన వాడవుతాడు. మీ ముఖ్యమంత్రితో సహా అంటే ఎలక్షన్స్కి ముందు ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు ఫోన్ ట్యాపింగ్ వల్ల సమస్యలు ఎదుర్కొన్నారా? అందరం కూడా, ఇంక్లూడింగ్ నేను కూడా. నేను ఒకసారి బేసిక్గా పోలీసులు వచ్చి సడన్గా కిడ్నాప్ చేసుకుని పోయినాను. నేను ఎవరితో కమ్యూనికేషన్ లేదు. ఒకరితో ఎక్కడికి పోతున్నా చెప్పాను. సడన్గా పోలీసులు అక్కడికి వచ్చి పడుకున్నారు. నేను ఒక సాధారణ స్థాయి కార్యకర్త మాత్రమే. అక్కడి నుంచి మొదలుకున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండేది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉండేది. వారి వరకు మా అప్పుడున్న ప్రధాన జిల్లా ప్రెసిడెంట్స్ అందరూ అట్లాగే నోరుండి కొంచెం పార్టీ ఐడియాలజీ మాట్లాడే అందరి మీద పోటీగా జరిగింది. బట్ మేము అందరం కూడా బాధితులం, అందరం బాధితులం కాబట్టి మేము ఆ రోజు అయినా కూడా ప్రజలు మమ్మల్ని కోరి మేరి మాకు అధికారం ఇచ్చారు. నిజంగా వాళ్ళ కుట్రాలు జరుపుకుంటే ఇంకో 15 సీట్లు అలగా గెలుస్తాడు. అంటే మీరు ఆ ప్లేస్ ఎక్కడైతే నిర్ణయించుకొని మీరు ధర్నాలు చేద్దాము, బహిరంగ సభలు పెడదాం అనుకునేసరికి ముందే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసేది. మాకన్నా ముందుగా ఉండేది వాళ్ళు, మాకన్నా ముందుగా ఉండేది. మేము ఏం మాట్లాడినా వాళ్ళు మాకు చెప్పేది. జనరల్గా లీక్ అవుతున్న విషయాలు క్లియర్ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా కీలకమైంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 వ్యక్తి స్వేచ్ఛ చాలా ప్రయారిటీ ఇస్తున్నది. అరే మనిషి స్వేచ్ఛ, మనిషి పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు, కుటుంబాలకు సంబంధించిన విషయాలు అవి కూడా ట్యాప్ చేయడం అనేది ఎంత దుర్మార్గం సార్. ఇప్పుడు మన అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, భార్యతోటి, అలాగే భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబం మధ్య అనేక డైలాగులు జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా రికార్డ్ చేసి వాటి దుర్మార్గంగా రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం దుర్మార్గంగా. ఈ అంతకన్నా దుర్మార్గమైన ప్రభుత్వం కానీ అంతకమైన దుర్మార్గమైన చర్యలు ఉంటాయా? బీఆర్ఎస్ ఆ పనులు చేసింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికి కూడా వాళ్ళు ప్రాయచిత్తం ఉంది. మేము చేసిన తప్పు చేసి అనట్లేదు, ఇంకా కూడా మేము చేసిందే గొప్ప, కింద పడ్డా కూడా నాదే గొప్ప అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. దుర్మార్గం సార్. ప్రజాస్వామ్యంలో నువ్వు రాజకీయ ఐడియాలజీని చెప్పాలి, రాజకీయ ఐడియాలజీ ప్రకారం పోరాటం చేయాలి, ప్రజలు మెప్పించాలి, ఒప్పించాలి, ఎలక్షన్లు గెలవాలి తప్ప ఇట్లాంటి అడ్డదారుల ద్వారా అధికారం కాపాడుకోవాల్సిన దుర్మార్గం. ప్రజల తీర్పు ముందు అన్నీ కూడా బలాదూరే. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఓటేసి గెలిపించి అధికారాన్ని మాకు అప్పగించారు. ఇక చివరి ప్రశ్న, అంటే మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాకపోవడంతో వాళ్ళు నిరాశతో ఉన్నారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మరి ఏం జరగబోతుంది? వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారని చెప్తున్నారంట, నిజమేనా? శుభం కార్డు పలకబోతుంది. సరే, కొన్ని అంశాలు ఉన్నాయి సార్. ఎందుకోసం అంటే పార్టీ గెలుపు కోసం సీనియర్స్, పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన వాళ్ళు పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ స్వేచ్ఛనిస్తుంది. అదే సందర్భంలో సామాజిక న్యాయాన్ని మేము పునాదిగా తీసుకున్నప్పుడు సామాజిక న్యాయం అనేది కదా భారత రాజ్యాంగం చెప్పిన అంతిమాశయం. మరి ఆ సామాజిక న్యాయాన్ని పాటించే క్రమంలో కొన్ని సందర్భాల్లో అరువులకి, అనుభవం ఉన్న వాళ్ళకి మంత్రి పదం దక్కకపోవచ్చు, కానీ ఇంకో రూపంలో వాళ్ళను సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఏదైనా కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. మేము వాళ్ళను మాట్లాడుకుంటాం, వాళ్ళను సమన్వయం చేసుకుంటాం. టీ కప్పులో ఉండే తుఫాన్ లాగా అలజడిలాగా కనపడ్డా కూడా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఐక్యత వర్ధిల్లుతుంది, సామాజిక న్యాయం వర్ధిల్లుతుంది. రాహుల్ గాంధీ గారి విధానమే కాంగ్రెస్ పార్టీ విధానమని మేము బలంగా చెప్పాం. మేమెంతో మాకంతా అనే నినాదం ఏదైతుందో ఆచరణలో భారతదేశంలో చూపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో చూపెట్టిన ప్రభుత్వ స్వరూపం తెలంగాణ. మైనారిటీ కోటాలో ఇంతవరకు మరి మంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇస్తారా మరి ఎప్పుడు? మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ ఉన్నతిలో, కాంగ్రెస్ పార్టీ గెలుపులో, కాంగ్రెస్ పార్టీ విజయంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించిన సందర్భం అందరికీ తెలుసు. అదే నేపథ్యంలో మేము ఏ ఎమ్మెల్యేలో కూడా మైనారిటీ నుంచి గెలిపించుకోలేకపోయినాం. అదే సందర్భంలో భవిష్యత్తులో ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి త్వరలోనే మైనారిటీ కోటా నుంచి ప్రధానంగా ఎవరికో మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. టెక్నికల్గా ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి పార్టీ ఇమీడియట్గా ఇవ్వలేకపోయింది. ఖచ్చితంగా మాలో ఎవరైతే సమర్థున్నారో వాళ్ళ పట్ల ఎంక్వైరీ జరుగుతున్నది. త్వరలోనే మాకు ఆ అవకాశం వస్తుంది. మైనారిటీ న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తారని నమ్మకంతో మనం